అమ్మా అమ్మా ఏంటమ్మా? అమ్మా, ఈరోజు దీపావళి కదా, ఏంటి స్పెషల్ అమ్మా? అవునమ్మా, అందుకే కదా మీ నాన్నగారు మన ఇంటిని చక్కగా రంగురంగుల లైట్స్తో అలంకరించారు. అవునమ్మా, నేను కూడా అదే చూస్తున్నాను. ఈ రంగురంగుల లైట్లు భలేగా ఉన్నాయి. ఇదంతా నాన్నగారే చేశారా అమ్మా? చాలా బాగుందమ్మా. అవునమ్మా, నువ్వు తమ్ముడు పడుకున్నారు. మీ నాన్న రాత్రి వచ్చేటప్పటికి లేట్ అయింది. అప్పటికే మీరంతా పడుకున్నారు కదా, పిల్లల్ని లేపు అని అన్నారు. నేనే వద్దులే, ఆడి ఆడి పడుకున్నారు అని లేపలేదు నాన్న. ఇంకా సర్లే అని మీ నాన్నగారు ఒక్కళ్ళే లైట్స్ అన్నీ కూడా పెట్టారు. నేను కూడా హెల్ప్ చేశానులే. ఇది చూడు, మన ఇంటి ముందు హ్యాంగ్ చేసిన ఈ బ్లూ కలర్ ఇంకా పింక్ కలర్ లైట్ ఎంత బాగుందో. మనం సాయంత్రం లైట్స్ వేసిన తర్వాత ఈ లైట్ భలే కలర్ఫుల్గా వెలుగుతుంది నాన్న. అవునా? అయితే ఇప్పుడు ఒకసారి వేసి చూస్తానమ్మా. ఇప్పుడు వద్దు నాన్న, మీ నాన్నగారు సాయంత్రం దానికి కనెక్షన్ ఇచ్చి పెడతానన్నారు. ఇప్పుడు ఒకసారి ఈ లైట్స్ ఆన్ చేయమంటే ఇవి ఒక్కటే ఆన్ చేశానమ్మా. ఇవి కూడా స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడుకి వదిలేసాయి, సరేనా? అలాగే అమ్మా. ఈ లైట్స్ అన్నీ చూస్తుంటే భలేగా ఉన్నాయి. నువ్వు మమ్మల్ని లేపి ఉండాల్సిందమ్మా. మేము కూడా నాన్నగారికి సాయం చేసేవాళ్ళం కదా. అమ్మా, నువ్వు ఎప్పుడు ఇంతే. ఎందుకు అలా ఫీల్ అవుతావు? సాయంత్రం ఎలాగూ దీపాలు పెట్టాలి కదా. మీ నాన్నగారు నువ్వు అలా బజార్కు వెళ్ళి దీపాలు కొనుక్కురండి. హే, సరే అమ్మా. అయినా నాన్నగారు ఎందుకమ్మా? పాపం లైట్స్ పెట్టి పడుకునేటప్పటికి లేట్ అయి ఉంటుంది. నాన్నగారిని పడుకోనివ్వు, నేను తమ్ముడు వెళ్ళొస్తాం. సరే అయితే, నాన్న కూర్చువి. అస్సలు నాన్నకు ఏ పని చెప్పనివ్వవు. మా నాన్నే నా సూపర్ హీరో అమ్మా. సరే అయితే, తమ్ముడు నువ్వు ఇద్దరు వెళ్ళరండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానమ్మా. రాత్రి మీ నాన్నగారు దీపావళి కోసమని మనందరికీ కొత్త బట్టలు తీసుకువచ్చారు. హే, కొత్త బట్టలా? హే అమ్మా, చూపించమ్మా ప్లీజ్. చూపించమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్. హే, ఇప్పుడు కాదు, సాయంత్రం చూపిస్తాను. అలానే సాయంత్రమే వేసుకుంటారు కదా, ఈ లోపు కంగారెందుకు? సాయంత్రం చూద్దురు గాని, సరేనా? సరే అమ్మా. ముందైతే తమ్ముడు ఎక్కడున్నాడో చూస్తాను. ఆ పని చెయ్యి. వాడిని లేపి బజార్కు వెళ్ళాలి కదా. వాడు సెలవు అంటే లెగడు. అదే కదా, చూస్తాను, లేపుతానమ్మా. అరే మహి, మహి లేవరా. తమ్ముడు నిన్నేరా, లెగు. అరే తమ్ముడు లెగరా, నిన్నే లేపుతున్నాను. ఇందాకటి నుంచి లేపుతున్నాను. లెగరా తమ్ముడు, ప్లీజ్ లెగు. సెలవు అంటే చాలు ఈ మొద్దు నిద్ర ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో నీకు. లెగరా. అబ్బా ఉండక్క, ఈరోజు సెలవే కదా, కాసేపు పడుకోనివ్వచ్చు కదా అక్క. అదుగో మళ్ళీ అటు తిరిగి పడుకున్నాడు. లెగరా బాబు, బజార్లోకి వెళ్ళాలి. అక్క ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు పడుకోనివ్వు, తర్వాత నేను లెగిస్తాను. సరే అయితే, ఒక్క 5 నిమిషాలే. నేను అలా బయటకు వెళ్ళొచ్చే లోపు నువ్వు లెగిసి రెడీ అవ్వలేదనుకో, నిన్ను తంతాను, చెప్తున్నా. అమ్మా, తమ్ముణ్ణి ఎన్నిసార్లు లేపినా లెగట్లేదమ్మా. కాసేపు పడుకుంటాను అంటున్నాడు. సరే, వాళ్ళు లెగిసిన తర్వాత మేము బజార్లోకి వెళ్తాం. సరే అమ్మా, అలాగే అయితే. అమ్మా, వాడు ఇంకా లెగడానికి టైం పడుతుంది కదా, నేను ఈ లోపు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. సరే అయితే, జాగ్రత్తగా వెళ్ళు. కాదు సాత్విక, ఒక్కసారి ఇలా రామ్మా. ఇదిగో కొత్త బట్టలు చూపించమని అడిగావుగా, ఇవిగో మీ నాన్నగారు తెచ్చిన కొత్త బట్టలు. హే, కలర్ భలేగా ఉందమ్మా. సరే అయితే, సాయంత్రం ఎలాగో వేసుకుంటానుగా, అప్పుడు చూస్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. సరే అయితే. ఆంటీ, ఆంటీ సత్య లేదా ఆంటీ? లేదమ్మా, సత్య ఇప్పుడే ప్రమిదలు తీసుకువస్తానని అలా మార్కెట్కు వెళ్ళింది.
అవునా? సరే ఆంటీ, సత్య వస్తే నేను వచ్చానని చెప్పండి. అలాగే సాత్విక, చెప్తానమ్మా. హే సత్య, ఎక్కడికి వెళ్ళావే? ఇప్పుడే నీకోసం మీ ఇంటికి వెళ్ళొస్తున్నాను. నువ్వు లేవని చెప్పారు మీ అమ్మగారు. ఇంటికి ఎక్కడికి వెళ్ళావు? రావే, కాసేపు ఆడుకుందాం. హాయ్ సాత్విక, నేను రానే. ఇప్పుడు నాకు చాలా పని ఉంది. ఈ మట్టి ప్రమిదలకి రంగులు వేయాలి. అవునా? నేను కూడా బజార్కు వెళ్ళి ప్రమిదలు తీసుకువద్దాం అనుకున్నాను, కానీ మా తమ్ముడేమో ఇంకా లెగలేదు. సరే, నాకు ఇంట్లో ఏం తోచట్లేదు, నీతో కాసేపు ఆడుకుందామని మీ ఇంటికి వచ్చాను. నువ్వు చూస్తే ఇలా ప్రమిదలకి రంగులు వేయాలి అంటున్నావు. అవునే, రంగులు వేసుకుందాం. నువ్వు కూడా రా, సరదాగా ఇద్దరం కలిసి ఈ ప్రమిదలకి రంగులు వేసుకుందాం. సరే అయితే పద వెళ్దాం. నాకు కూడా ఏమీ తోచట్లేదు. నేను సాయంత్రం ప్రమిదలు తెచ్చిన తర్వాత ఈ ప్రమిదలకి నేను కూడా డెకరేషన్ చేస్తాను. సరే రావే, బండెక్కు వెళ్దాం. అలాగే. అన్నట్టు చెప్పడం మర్చిపోయానే, మా నాన్నగారు రాత్రి రంగురంగుల లైట్లతో మా ఇంటిని మొత్తం అలంకరించారు. నువ్వు చీకటి పడిన తర్వాత ఒకసారి మా ఇంటికి రా, నువ్వు కూడా చూద్దుగాని. సరేనే, అలాగే వస్తాను. ముందైతే నువ్వు బండెక్కు, ఇంటికి వెళ్దాం, ఆలస్యం అవుతుంది. అలాగే. ప్రమిదలు గట్టిగా పట్టుకోవే, పడిపోతాయి. గట్టిగానే పట్టుకున్నాను లేవే, నువ్వు పద. అన్నట్టు దీపావళికి మీరు టపాకాయలు ఏమీ కొనుక్కోవట్లేదా? లేదే, మా తమ్ముడు కావాలి అన్నా మా అమ్మ వద్దు అంటుంది. సరే అని ఈసారి దీపావళికి టపాకాయలు ఏమీ కొనుక్కోవట్లేదు. రంగురంగుల లైట్లు, దీపాలతో ఇంటిని అలంకరించుకుందాం, అంతే. సరే రావే, కూర్చుని రంగులు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. సరే పద. అన్నట్టు ఇందాకేదో చెప్తున్నావు సాత్విక, టపాకాయల గురించి. అదా, ఈ టపాకాయలు కాల్చడం మానేసి ప్లాస్టిక్ వాడకుండా మట్టి దివ్యలు వెలిగించి పండగ జరుపుకోవాలి. రంగురంగుల ముగ్గులు వేసుకొని పర్యావరణానికి అనుకూలంగా రంగులు దిద్దుకోవాలి. బాణసంచ వద్దు. శబ్ద వాయు కాలుష్యం కలిగించే ఈ బాణసంచ కాల్చడం మానేద్దాం. ప్లాస్టిక్ లైట్లకు బదులుగా మట్టితో చేసిన ప్రమిదలతో ఇలా దీపాల్ని వెలిగించుకుందాం. ప్లాస్టిక్ డెకరేషన్స్ వాడకుండా ఉండడం చాలా మంచిది. పర్యావరణాన్ని కాపాడుతూ పండుగను ఆనందంగా జరుపుకుందాం. ఈ పండుగను స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పర్యావరణానికి హాని చేయకుండా జరుపుకుందాం. పువ్వులు, తోరణాలు వంటి సహజ సిద్ధమైన వాటితో ఇళ్లను అలంకరించుకుందాం. పచ్చని దీపావళి గురించి అందరికీ చెప్పి అవగాహన పెంచుదాం. స్వీట్లు, బహుమతులు ఇచ్చుకోవడం ద్వారా పండుగను ఆనందంగా జరుపుకుందాం. పచ్చని దీపావళిని జరుపుకోవడం వల్ల మన భవిష్యత్ తరాలకు కూడా స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చు. అందుకే మా అమ్మ, నాన్నగారు ఈసారి క్రాకర్స్ ఏమీ తీసుకురావద్దు అని అనుకున్నా. అందుకని మేము కూడా వద్దు, ఈసారి దీపాలతో ఇళ్ళని అలంకరించుకుందాం. మరి తమ్ముడు ఏడుస్తాడు కాబట్టి ఒక 2-3 కాకర పువ్వొత్తులతో ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటాం. బాగా చెప్పావు. మేము కూడా ఈసారి దీపావళికి క్రాకర్స్ ఏమీ తెచ్చుకోము. ఈసారి దీపావళిని గ్రీన్ దివాళీగా సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? అలాగేనే. 2 ప్రమిదలకి రంగులు వేసావో లేదో, కాళ్ళు చేతులు కాస్త మొహానికి కూడా పూసేసుకోవే రంగులన్నీని. అబ్బా ఆపవే, నీ జోకులు నువ్వుని. సరేలేవే సత్య, ఇంకెలాగైతే పెయింట్లు వేసేసాం కదా, నేను కూడా మా ఇంటికి బయలుదేరుతా. మా తమ్ముడిని నిద్ర లేపి మేమిద్దరం కలిసి బజార్కు వెళ్ళి ప్రమిదలు తెచ్చుకుంటాం. తెచ్చుకుని వాటికి నేను కూడా పెయింటింగ్ వేయాలి కదా, లేట్ అయిపోతుంది. సాయంత్రం అయితే మా అమ్మ హడావిడి చేసేస్తుంది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి పనులన్నీ చేసుకోవాలి. సరే సత్య, బాయ్. బాయ్ సాత్విక. థ్యాంక్ యూ సాత్విక, నాకు చాలా హెల్ప్ చేశావు. మరేం పర్లేదే. ఓకే, మరి ఈవినింగ్ మా ఇంటికి రా. బాయ్.
ఈ నిద్ర మహోడు ఇంకా లెగలేదు. ఒరే మహిగ్రా, లెగరా, ఎన్నిసార్లు లేపాలరా నిన్ను? ఈసారి దెబ్బలు పడిపోతే అంతే నీకు. మహి లెగు, లెగరా బాబు లెగు, బజారుకు వెళ్దాంరా, టైం అయిపోతుంది. లెగరా నాయనా లెగు. అక్క సరే లెగుస్తున్నాను, ఉండవే బాబు. సెలవు రోజు కూడా కాసేపు పడుకోనివ్వట్లేదు. పడుకుంది కానీ బజార్కు వెళ్ళి వచ్చిన తర్వాత నీకు కావాల్సినంతసేపు పడుకో. పండగ పూట నిద్ర ఏమిట్రా నాయన, లెగు ముందు. లెగుస్తున్నాను, ఉండవే. మార్కెట్కి వెళ్ళి ప్రమిదలు తెచ్చుకోవాలి. హ? అవునా, మార్కెట్కి వెళ్ళాలా? ప్రమిదల కోసమా? ఉండక్క, ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. చిటికలో వచ్చేస్తాగా. చూస్తా ఎంతసేపట్లో వస్తావో. వెళ్ళు, త్వరగా వెళ్ళి త్వరగా రా. వెళ్తున్నాను, ఉండవే, లెగనివ్వు. అక్క నేను రెడీ అయిపోయా, పద వెళ్దాం. అబ్బా తొందరగానే వచ్చేసావురా నాయన. ఉండు, అమ్మని అడిగి డబ్బులు తీసుకువస్తాను. ప్రమిదలు కావాలి అంటే డబ్బులు కావాలి కదా. సరే అక్క, వెళ్ళరా. అమ్మ, తమ్ముడు లేచాడు, రెడీ కూడా అయ్యాడు. మేము ఇద్దరం మరి మార్కెట్కి వెళ్ళి ప్రమిదలు తీసుకుని వస్తాం. డబ్బులు ఇవ్వమ్మా. ఇవిగో సాత్విక డబ్బులు. మంచి ప్రమిదలు తీసుకొని రండి, సరేనా? జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. అలాగే అమ్మా. పదరా తమ్ముడు వెళ్దాం. అక్క ప్రమిదలు కొనేసాం, ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి రంగులు వేద్దాంరా తమ్ముడు. సరే అక్క. అక్క నాన్నగారిని మనం టపాకాయలు కొనమని అడుగుదామా? వద్దు తమ్ముడు, ఈసారి మనం టపాకాయలు ఏమీ కొనట్లేదు. అమ్మ కూడా చెప్పింది, నువ్వు నాన్నగారిని అడగద్దు. మనం ఈ మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించుకుని మన ఇంటిని అంతా కూడా చక్కగా అలంకరించుకుందాం. అర్థమైందా? అలాగే అక్క. ఈ టపాకాయలు కాల్చడం వల్ల పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది తమ్ముడు. అందుకనే ఈసారి మనం క్రాకర్స్ ఏమీ కాల్చుకోవడం లేదు. నీకు కావాలి అంటే 2-3 కాకరపోతులు కాల్చుకొని ఎంజాయ్ చేద్దాం అంతే, సరేనా? సరే అక్క, నువ్వు ఎలా అంటే అలా. అమ్మా ఇదిగో అమ్మా, ప్రమిదలు తెచ్చేసాం. అమ్మా నేను తమ్ముడు ఇద్దరం కలిపి దీనికి పెయింట్లు వేస్తామమ్మా. సరే అయితే మీ ఇష్టం రా, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా ఇదిగో మేమిద్దరం కూడా దీపాలు రెడీ చేసేసాం. ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయిరా, చాలా బాగా చేశారు. మీ నాన్నగారు చూసారంటే మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. ఎంత బాగా చేశారు. సరే అయితే పొద్దుపోతుంది, ఇంకా మీరు స్నానం చేసి చక్కగా నాన్నగారు తెచ్చిన కొత్త బట్టలు వేసుకోండి. అలాగే అమ్మా. హే తమ్ముడు పద, నాన్నగారు రాత్రి మన కోసం కొత్త బట్టలు తెచ్చారంట, అవి వేసుకుని రెడీ అవుదాం. రెడీ అయ్యి దీపాలను వెలిగించుకుందాం. పద పద. సరే అక్క, పద వెళ్దాం. నాన్నగారు, ఈ దీపావళికి మీరు మా కోసం తెచ్చిన ఈ కొత్త బట్టలు చాలా బాగున్నాయి నాన్నగారు. ఏరా తమ్ముడు? అవును నాన్నగారు, చాలా బాగున్నాయి. అక్క చెప్పినట్టుగా ఈసారి మనం ఎటువంటి క్రాకర్స్ కాల్చుకోవడం లేదు. ఈ దీపావళిని గ్రీన్ దీపావళిగా చేసుకుందామని పొద్దున్న అక్క నేను మాట్లాడుకున్నాం. మీరు దానికి సరిపోయే విధంగా ఈసారి మా బట్టలు కూడా గ్రీన్ కలర్లోనే తీసుకువచ్చారు. బట్టలన్నీ కూడా చాలా బాగున్నాయి నాన్నగారు. అవునా? సరే పిల్లలు, మీకు నచ్చిందిగా, అదే నాకు చాలా సంతోషం. పర్యావరణాన్ని కాపాడుతూ ఆనందంగా దీపావళిని జరుపుకోవడమే ఈ పచ్చని దీపావళి. మరి మీరు కూడా ఈ సంవత్సరం దీపావళిని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాము. హ్యాపీ దివాళీ. ఏంటండి అలా చూస్తున్నారు? మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే అయితే
అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోకండి. ఇదిగో ఈ దివాళీ కోసం మేము మా ఇంటిని ఎలా అలంకరించామో ఒక్కసారి మీరు కూడా చూడండి. అచ్చమైన దీపావళి, వెయ్యేళ్ళు నిత్యమైన దీపావళి, ఏనాడు వెళ్ళిపోని దీపావళి, ఏ కోరి ఎంచుకుని మాలోగిలి, ఏల సుక్కల్లో ఎలుగులన్నీ ఎదుజల్లి మా ఇంట గెలిచాడు జాబిలి, ఏల సుక్కల్లో ఎలుగులన్నీ ఎదుజల్లి మా ఇంట గెలిచాడు జాబిలి. అచ్చమైన దీపావళి, వెయ్యేళ్ళు నిత్యమైన దీపావళి, ఏనాడు వెళ్ళిపోని దీపావళి, ఏ కోరి ఎంచుకుని మాలోగిలి, ఏల సుక్కల్లో ఎలుగులన్నీ ఎదుజల్లి మా ఇంట గెలిచాడు జాబిలి.